వెల్కమ్ టు జశ్వినంద ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చేపల పులుసు అండి. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళ కోసం దానికోసం అల్లం నీట్గా చేసుకొని పెట్టుకొని పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, వెల్లుల్లి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఫస్ట్ అల్లం వెల్లుల్లి మటుకి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని అల్లం వెల్లుల్లి మటుకి పేస్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా అలాగే పేస్ట్ చేసుకొని పెట్టుకుంటాను. తర్వాత టమాటాలు కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ పేస్ట్ చేసుకొని నీట్గా పెట్టుకున్న తర్వాత కొబ్బరి కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఫైనల్గా పచ్చిమిరపకాయ అయితే ఏం అవసరం లేదు. ఇలా తీసి అన్నీ పెట్టుకున్న తర్వాత చింతపండు రసం కూడా తీసేసి నీట్గా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చింతపండు ముందే నానబెడితే చక్కగా నీట్గా వచ్చింది గుజ్జంతా. చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. దానికంటే ముందు చేప ముక్కలన్నీ నీట్గా కడిగి పెట్టుకోవాలండి. 2-3 సార్లు ఉప్పు, పసుపు అన్నీ వేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అలా బ్లాక్ అనేది ఏం లేకుండా పైన అంతా గీరి నీట్గా పెట్టుకోవాలి. దానికంటే చేపలు పెట్టుకోవడానికి మందపాటి గిన్నె ఒకటి తీసుకొని ముక్కలన్నీ అందులోకి తీసుకోవాలి. ఫస్ట్ కడిగిన ముక్కలన్నీ అన్నీ తీసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీర మొత్తం వేసుకుంటలేదు, సగమే వేసుకుంటున్నాను. చింతపండు రసం కూడా మొత్తం పోసుకుంటున్నాను. చూసి తీసుకోండి చింతపండు అనేది. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, పొడి మసాలా అన్నీ వేసి ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా అందులో వేసేసుకుంటున్నాను. అందులో వేసుకొని బాగా తిప్పుదాలని గంటి పెట్టకుండా బాగా తిప్పి కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, పెట్టుకున్న తర్వాత నీళ్ళండి. చింతపండు పులుసుకి మనం వాటర్ ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి నీళ్ళు ముక్క ఉడికేంత వరకు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అది మూత పెట్టుకొని అలా ఉడకబెడుతూ ఉండాలి. పద్దాక కదిపితే ముక్క చితికిపోతుంది కాబట్టి మనం ఇలా తిప్పి కలుపుకున్నాం కాబట్టి అలానే ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో, అలా ముక్క అంతా ఉడికే వరకు చూసుకోవాలి. ముక్క సాఫ్ట్గా అయ్యే వరకు. ముక్క ఆల్మోస్ట్ సాఫ్ట్గా అయిపోవచ్చింది. ముక్క ఉడకటంతో పాటు మనం సిమ్లో పెట్టుకొని కూడా కొంతసేపు ఉడకబెట్టుకోవాలి. ముక్క ఉడకటంతో పాటు మనం చింతపండు కూడా పులుపు ఎంత ఉందనేది కూడా మనం చూసుకోవాలి. చింతపండు మన టేస్ట్కి సరిపడా తీసుకొని ఉడికించుకోవాలి. ముక్క సాఫ్ట్గా అయింది, ఉడికింది అనుకునే ముందు మనం ఫిష్ కర్రీ మసాలా ఉంటుందండి. ఆ ఫిష్ కర్రీ మసాలా వేసి మిగిలిన కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి 2 minutes అలా మగ్గనిచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చేపల కూర రెడీ అండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయిపోవస్తుంది సాఫ్ట్గా. ఒకసారి గంటి పెట్టి లైట్గా ముక్క చితకకుండా తిప్పుకోవాలి. ఇంకా గట్టి పెట్టాం కదా అని ముక్క అంతా చితికిపోయేటట్టు కాదు. ముక్క ఆల్రెడీ సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి మామూలుగా తిప్పుకుంటే సరిపోద్ది. మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయినా సరే ఇలా చేసి చూడండి. ఎమ్మీ అంటే ఎమ్మీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.